మీరు తప్పు చేసినప్పుడు నన్ను క్షమించండి అని అడగండి. మీరు సారీ అని చెప్పడానికి వెనకాడకండి. ఎప్పుడైతే మీరు వీటిని నేర్చుకుంటారో, నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఎవరితో మనకు వాగ్వాదం ఉండదండి. ఇంకా ఆ వాగ్వాదం ముందుకెళ్ళదు. నన్ను సారీ అన్నప్పుడు నీ విషయమై నీకు ఇంకా ఎవరైనా నిన్ను కొనసాగించలేరు. ఒకవేళ అలాంటి చేస్తే వాళ్ళే ఫూల్స్ అవుతారు, వాళ్ళే బయటపడతారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మన నడవడికలో మన మాటలు మేలుకరంగా ఉండటం, మీ వాల్యూమ్ మాట్లాడేటప్పుడు, పెద్దలతో మాట్లాడేటప్పుడు అరవకండి, అనవసరమైన విషయాలకు గింజుకోకండి, చక్కగా మాట్లాడండి. చక్కటి వాయిసెస్ ఇచ్చాడు దేవుడు. మనకిచ్చిన వాయిస్ని మధురంగా ఉండేటట్టుగా చక్కటి సంభాషణ చేసుకోండి. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ బీపీలు పెరగవు, ఎసిడిటీ ప్రాబ్లం రాదు, మీ తలపోటు రానే రాదు. మీ వలన మీ మాటలు వినిన వారు, అలిసిన వారు ఓరడించబడతారు. మీ మాటలు వినడానికి అనేకులు ఓబలాటపడి దేవుడిని ఘనపరుస్తారు. అట్టి కృపలను దేవుడు మనకి ఇచ్చిన గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా సంభాషణలు ఆయన సరిచేసుకున్నట్లుగా లోక మాటలు కాక, లోకస్తుల వలె కాక, యేసును ఎరిగిన మేము నీ మాటలతో మా గుండెలు నింపుకొని, మా నోటి నుండి వచ్చే ప్రతి మాట యథార్థమైనదిగా, సత్యమైనదిగా, కృపాసహితమైనదిగా, ప్రేమపూరితమైనదిగా ఉండటకు మాకు నేర్పించు నాయన. మా బిడ్డలతో ఎలా మాట్లాడాలో, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో, అధికారులతో ఎలా మాట్లాడాలో, మాకంటే పేదలైన వారితో, చిన్నవారితో ఎలాగో మేము ప్రేమపూర్వకంగా మాట్లాడాలో మాకు నేర్పించు. మా ఇళ్లను నరకాలుగా మా సంభాషణ వల్ల చేసుకోక, కృపాసహితమైన మాటలు మాట్లాడుతూ పరలోకపు సన్నిధిని మా జీవితాలలో, మా గృహాలలో అనుభవించటకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం.